యాదగిరి గారు, గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు జేఎన్ఎన్యూఆర్ఎం కింద కొన్ని బస్సులు ప్రధాన నగరాలకు, మన హైదరాబాద్ లాంటి కొన్ని ప్రధాన నగరాలకు ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. ఇప్పుడు మాత్రం ఈవీలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటి? ఏం జరుగుతుంది అసలు కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి ఈ సబ్సిడీ విషయం? గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్రాలకు జేఎన్ఆర్ఎం బస్సులు ఇచ్చి కొద్దిగా సబ్సిడీ ఇచ్చింది. అవి కూడా డీజిల్ అనేది ఎక్కువ తాగడం వల్ల ఆర్టీసీలో సక్సెస్ కాలేదు. అంటే ఆ కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీలకు కేంద్ర బడ్జెట్ నుంచి సబ్సిడీతో ఆర్టీసీకి బస్సులు ఇచ్చినట్టే కదా, అంటే ఆర్టీసీలను పునర్జీవం పోసినట్టే కదా. ఈ 76 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో దాదాపు 40 ఏళ్ళు అంటే ఇప్పుడు 79-80 సంవత్సరాలు కావస్తుంది. ఈ 80 సంవత్సరాల ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్ని రాష్ట్రాల అసలు ఆర్టీసీలే లేవు. అంటే గుత్తాధిపత్యంగా ప్రైవేట్ ఏజెన్సీలు నడుపుకుంటున్నాయి. అదే దిశ ఎన్కౌంటర్ శంషాబాద్, నిర్భయ ఎన్కౌంటర్ ఢిల్లీలో జరిగిన, అంటే ఆడపిల్లలు బస్సు ఎక్కలేని పరిస్థితి ఉంది కదా. ఈ తెలంగాణ ఆర్టీసీ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఇలా ఒక కాలేజీ పిల్లలు ఆడపిల్లలు బస్సులు ఎక్కి మంచిగా ప్రాజాప్తగా హాయిగా వస్తున్నారు, రక్షణ ఉంది. రేపు ప్రైవేట్ వాళ్ళకి పోతే ఆడపిల్లల రక్షణ ఉంటుందా? వృద్ధులకు రక్షణ ఉంటుందా? చిన్నపిల్లలకు సబ్సిడీ బస్ పాసులు ఇస్తారా? ఏమి ఇవ్వరు. అయితే మోడీ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నది ఏంటంటే, మీరు ఇప్పుడు 12 సంవత్సరాలు కదా అధికారంలోకి వచ్చి 75 ఏళ్ల అమృతోత్సవాలు మీకు ఏ హోదాలో ఉండి చేశారో ఏమో కానీ సామాన్యునికి బస్ సౌకర్యం లేదు అని మేము అంటున్నాము. ఎందుకు కల్పించరు? రోడ్డు సౌకర్యం లేదు, బస్ సౌకర్యం లేదు, స్కూల్ ఉండదు, కరెంటు ఉండదు, విలేజ్లు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 93 ఏళ్ల చరిత్ర గల ఆర్టీసీ నిర్వీర్యం చేయాలని మోడీ ప్రభుత్వం ఎట్లా కంకణం కట్టుకుంటుంది? ఇప్పుడు మాకు అద్దెకిచ్చి పర్ కిలోమీటర్ కిలోమీటరు దాదాపు ఈ ఎలక్ట్రిక్ బస్సుల వల్ల 20 నుంచి 30 రూపాయల నష్టం వస్తుంది. పర్ కిలోమీటర్ 20 నుంచి 30 రూపాయల నష్టం వస్తుంది. ఈ నష్టం అన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ భరించదు. అందువల్ల 6 సంవత్సరాలలో దాని పెట్టుబడి వెళ్ళిపోతే మా ఆర్టీసీలకు ఇస్తే ఉపాధి అవకాశాలు కలుగుతాయి, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు దొరుకుతాయి, కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజాపాలన ఉంటుంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గొప్ప పేరు వస్తుంది. మోడీని అడగండి, మీరు అక్కడ లేఖలు రాసినామంటారు, అసలు స్తబ్దతగా ఉంటారు. అసలు ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఎందుకు ఇయ్యరు? పొన్నం ప్రభాకర్ గారు దాటవేత ధోరణి ఎందుకు అవలంబిస్తారు? కార్మికులు 48 గంటలలో మా సమస్యలను ఈ మహాలక్ష్మి స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేసుకుని 2.5 సంవత్సరాలు అయినా మీరు పట్టించుకోకపోవడం ఏంది? ఇవాళ అర్ధరాత్రి 1 గంట దాకా ఒక మహిళా కండక్టర్ డ్యూటీ ఎట్లా చేస్తుంది? ఒక మహిళా కండక్టర్ 6 గంటల నుంచి పొద్దున 6 గంటలకు వెళ్తే రాత్రి 10 గంటల దాకా 14 గంటలు ఎట్లా పనిచేస్తుంది? ఈ విధంగా వర్క్ మెన్ MTW యాక్ట్ ని అవైల్ చేస్తారు, దాన్ని పట్టించుకోరు. అంటే 8 గంటల పని విధానం ఆర్టీసీలో లేదు. ఇవన్నీ మేము అడిగేది ఏంది? 32 డిమాండ్లల్లా ఈ లాస్ట్ డిమాండ్ ఎలక్ట్రిక్ బస్సులు, ఇవాళ ఆ 2 విలీనము, ఒక్క నిమిషం, విలీనము లేకపోతే విలీనము, యూనియన్ ఎలక్షన్ అంటే పే స్కేల్ ఎవరు ఇస్తారండి? పే స్కేల్ ఎవరు ఇస్తారు? పే స్కేల్ ఇచ్చేది మీరే కదా. పే స్కేల్ ఇవ్వరు, మరి విలీనం చేయరు, లేకపోతే యూనియన్లు నిర్వహించరు. ఈ పరివారం ఎక్కపై చచ్చిపోతే మేనేజ్మెంట్ హరాస్మెంట్ పట్టించుకోరు. మరి ప్రభుత్వం ఉన్నట్టా లేదా? కేసీఆర్ గవర్నమెంట్ యూనియన్ లేవంటే అదే విధానాన్ని ఆర్టీసీలో కొనసాగిస్తుంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నిద్రపోతుందా? ఆర్టీసీ కార్మికుల సమస్యలు పట్టించుకోవాలా? ప్రభుత్వానికి వ్యతిరేకమా? ఏది కాదు. కాబట్టి మమ్మల్ని పిలిచి వెంటనే చర్చలు జరిపి ఈ సమ్మె నివారించే బాధ్యత, తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. కాబట్టి మీ ద్వారా తెలియజేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు ఇప్పుడైనా స్పందించండి, మా సమస్యలు పరిష్కరించండి. చెప్పండి వెంకన్న గారు. ఈ రోజు రవాణా శాఖ మంత్రి గారు పదే చెప్తుండే మేడం, గత 2.5 సంవత్సరాలు కానీ 3038 ఉద్యోగాలు మేము భర్తీ చేశామంటుండే మేడం. 2024లో ప్రకటించిన 3038 పోస్టులు డ్రైవర్ కండక్టర్ల పోస్టులల్లా అలా కండక్టర్ల పోస్టులు లేవు, కేవలం డ్రైవర్ల శ్రామికులకు మాత్రమే ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా ఒక్క పోస్టు భర్తీ కాలేదు. ఇలా కారుణ్య నియామకాలనే ఇవాళ అబద్ధాల పునాదుల మీద కార్మికులను, ప్రజలను తప్పుదవే పట్టించేటువంటి విధానం సరైనది కాదు. మంత్రి గారు ఒక సరైన సమాధానం చెప్పి చర్చలకు అధికారికంగా పిలిస్తేనే మేము వస్తాము, మాకు మేము రాము. ఇంకొకటి, ఇది ఆర్టీసీ ప్రజా రవాణా మొత్తం 75% వీళ్ళు ప్రైవేటీకరణ చేస్తున్నారు. కాబట్టి ప్రజలు కాపాడుకోవాలి, విద్యార్థులు కాపాడుకోవాలి, మేధావులు, ప్రజా సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు
టోటల్ సబ్బడ్డ తెలుగు జాతి, తెలంగాణ జాతి మొత్తం ఈ ప్రజా రవాణాను కాపాడుకోవడానికి ఈ Yes, ఆర్టీసీ కమలాకర్ కార్మికుల గారు ఫైనల్ గా మీరు ఏమైనా పోరాటానికి చెప్పాలనుకుంటున్నారా? ఈ సభ్యకు అన్ని కార్మికులు ఓకే ఓకే వెంకన్న గారు ఓకే ఓకే రవాణా శాఖ ప్రభుత్వము- మంత్రి గారికి మేము ప్రభుత్వం- విజ్ఞప్తి వెంకన్న గారు ఓకే చేస్తున్నామంటే, ఓకే ప్రభుత్వము స్పందించి సమస్యలు యా చెప్పండి కమలాకర్. రవాణా శాఖ మంత్రి గారికి మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే సమస్య పరిష్కారం చేస్తామని పోయిన సంవత్సరము మే 6వ తారీఖు నాడు మీరు ఏదైతే చెప్పిండ్రో ఆ మాట నిలబెట్టుకోండి. ఇవాళ జేఏసీని చర్చలకు ఆహ్వానించండి, చర్చలకు Okay. ఆహ్వానించి ఏవైతే మీరు చేయగలుగుతారో లేకుంటే ప్రభుత్వానికి నివేదిక ఏదైతే ఇవ్వగలుగుతారో ఆ సమస్య పరిష్కారం చేసి కార్మికులలో ఉన్న అశాంతిని మీరు ఇమీడియట్లీగా తొలగించండి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అందరికీ వ్యతిరేకం లేదు ఇక్కడ. Right. ఏంటంటే చేసే ఆర్టీసీ మేనేజ్మెంట్ ఏదైతే హరాస్మెంట్ చేస్తుందో దాని వల్ల ఇవాళ కార్మికులు తీవ్ర ఇబ్బందిగా గురవుతున్నారు. Okay. ఉద్యోగస్తులు అశాంతితోటి ఉద్యోగం చేస్తున్నారు, చాలా హరాస్మెంట్ ఉంది. Okay. ఇవాళ రాత్రి 11 గంటలకు కూడా మహిళా కండక్టర్ రోడ్డు మీద ఉద్యోగం చేస్తుందండి. పోయిన సంవత్సరము పోయిన ప్రభుత్వం రాత్రి 8 గంటల లోపలనే మహిళా కండక్టర్లకు డ్యూటీ లాస్ట్ ఎండ్ చేసేది. ఇవాళ ఆ Okay. పరిస్థితి లేదు. ఇవాళ కేసీఆర్ గవర్నమెంట్ పోయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందని కండక్టర్ని బెదిరించి రాత్రి 12-11 గంటలకు కూడా ఉద్యోగాలు చేయించే పరిస్థితి ఏమైనా జరిగితే ఎవరండి బాధ్యులు ఇవాళ? కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి రవాణా శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము, మమ్మల్ని అధికారికంగా చర్చలకు పిలవండి, చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం దిశగా మీరు ప్రయత్నం చేయండి. మా వంతుగా మేము కూడా మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాము. సంస్థను బాగు చేసుకుందాము, కార్మిక సమస్యలు పరిష్కారం చేద్దామనే దాంట్లో మేము ప్రముఖంగా చివరిగా మీ వైపు యాదగిరి మేము గారు ఏదో ఆలోచన చేస్తామని తెలియజేస్తున్నాం. చెప్పాలనుకుంటున్నారు. రైట్ చెప్పండి యాదగిరి గారు. తొందరగా conclude. మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నది ఎవరు ఉసుకొని మేము సమ్మె చేపిస్తలేరు. మా 55 రోజుల సమ్మెలో దసరా దీపావళి పండుగ చేసుకోకుండా 36 మంది సాగు కారణమై సిగ్గున్న ప్రతి కార్మికుడు ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీని కానీ వాళ్ళకు చరణం వచ్చేటోడు ఎవరు లేడు. మా కష్టం ఉంది కాబట్టి సమ్మె అనివార్యమైంది. రెండోది మహాలక్ష్మి పథకం వల్ల ఇప్పుడు రోజువారీ అంటే నెలకు 350 కోట్ల నుంచి 450 కోట్ల టికెట్లు తిరుగుతున్నాయి. అది వైట్ పేపర్ చేయమండి. 200 కోట్ల నుంచి నెలకు 150 కోట్ల రూపాయలు మీరు మాకు బాకీ పడుతుంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు ఆ బాకీలన్నీ ఇస్తే మా పే స్కేల్ అయితే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు పే స్కేల్ వస్తుంది. ఎంతో మంది చనిపోయారు, ఆ కుటుంబాలకు అండగా ఉంటది. అలాంటి వాతావరణం సృష్టించకుండా ఎవరో ఉసుకొలిపిన మంత్రి హోదాలో మీరు ఎట్లా మాట్లాడతారు? మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. సమ్మె అనివార్యము. కార్మికులందరూ సమాయత్తమై ఇది యూనియన్లకు సంబంధించిన సమ్మె కాదు, కార్మికులకు సమ్మె అని ప్రతి కార్మికుడు ఈ సమ్మెలో భాగస్వామ్యం విజయవంతం చేయాలని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ యాదగిరి గారు, థ్యాంక్ యూ వెంకన్న గారు, కమలాకర్ గౌడ్. సో మొత్తానికి ఆర్టీసీ కార్మికులైతే ఇప్పుడు సమ్మెకి రెడీగా ఉన్నారు ఏప్రిల్ 22న. అయితే ముందుగా ముఖ్యంగా ఇమీడియట్ గా జీవోని అయితే రిలీజ్ చేయమంటున్నారు, ప్రభుత్వంలో విలీనం చేయమని. అలాగే యూనియన్లకి ఎన్నికలు నిర్వహించడం కూడా మ్యాండేటరీ అంటున్నారు. ఇక నోటి మాటతో బీఆర్ఎస్ ప్రభుత్వం యూనియన్స్ ని రద్దు చేయడం చాలా దారుణం కాబట్టి ఆ ప్రభుత్వాన్ని పక్కన పెట్టాం. ఆర్టీసీ ప్రతిసారి మేజర్ రోల్ ప్లే చేస్తుంది. తెలంగాణ ఉద్యమం దగ్గర నుంచి ఈవెన్ గవర్నమెంట్స్ ని కూడా ఆర్టీసీ డిసైడ్ చేస్తుందని చెప్పడం మనం చూసాం. అండ్ ఇప్పుడు దీనికి ప్రతిపక్షాలు మా వెనకాల లేవు, అసలు మేము వెనకాల తీసుకునే ఉద్దేశమే లేదు. ఎందుకంటే 52 రోజుల సమ్మెలో ప్రతి కార్మికుడు ఎంత సఫర్ అయ్యారు. 2019లో ప్రతి కార్మికుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నారు. బీఆర్ఎస్ మద్దతు తీసుకునే సిచ్యువేషన్ లేదు, మాకు బాధలు ఉన్నాయి కాబట్టి మేము సమ్మెకి వెళ్తున్నామని చెప్పారు. సో చూద్దాం మరి ప్రభుత్వం నిజంగా ఈ సమ్మె స్టార్ట్ చేసే అవకాశం వాళ్ళకి ఇస్తుందా, లేకపోతే ప్రజాపాలనాన్ని తెచ్చుకున్న కాంగ్రెస్ వీళ్ళని పిలిచి చర్చలు చేసి వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తుందా చూద్దాం. డిఎన్ఏలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఆర్టిజన్ల సమ్మె కొనసాగుతుంది.